కార్తీక మాసంలో ఉపవాసం ఎలా చేయాలి? అంతకంటే ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే అవి మీకు చేరుతాయి. ఇంకా వీడియోలోకి వెళ్దామా? మరి కార్తీక మాసంలో ఉపవాసం ఎలా చేయాలంటే, కార్తీక మాసంలో నక్తాలు ఉంటున్నాం అని కొందరు అంటుండడం వినిపిస్తుంటుంది. నక్తాలు ఉండటం అంటే ఉపవాసాలు ఉండటం అని అర్థం. ఉపవాసం అనే దానికి రోజంతా ఏమీ తినకుండా మరునాడు భోజనం చేయాలా? ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి అనే సందేహాలు కలుగుతాయి. నక్తం అంటే రాత్రిపూట అని అర్థం. పగలంతా ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనం చేయటాన్ని నక్తవ్రతమని, నక్త భోజనమని అంటారు. రాత్రిపూట తినమన్నారు కదా అని 10 గంటలకో 11 గంటలకో చేయకూడదు. సూర్యాస్తమయం అయి చుక్కలు కనిపించే సమయానికి చేయాలి. ఇలా చేయటం ఆరోగ్యప్రదం. ఈ విధి విధానాన్ని తెలుసుకోకుండా ఇష్టానుసారం భోజనం చేస్తే అది వ్రత పుణ్య ఫలాన్ని ఇవ్వకపోగా అనారోగ్యాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉంది. అందుకే పెద్దల పర్యవేక్షణలో వ్రతాలను ఆచరించటం మేలు. ఈ వ్రతం కేవలం కార్తీకంలోనే కాదు, సంవత్సరంలో అన్ని మాసాలలోనూ కొన్ని ప్రత్యేక తిథులలో ఆచరించటం ఆరోగ్యానికి క్షేమకరమని, పుణ్యప్రదమని తెలియజెబుతోంది లింగపురాణం. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రమే భోజనం చేసే ఈ వ్రతాన్ని ఎందుకు ఆచరించాలి? అసలు ఉపవాసాలంటూ ఏమీ తినకుండా ఉండేటప్పుడు ఎందుకు ఉద్యోగాలు చేయాలి? ధనాన్ని ఎందుకు సంపాదించాలి అని కొందరికి కలిగే సందేహాలకు ఈ కథా సందర్భంలో సమాధానాలు దొరుకుతాయి. గృహస్థుడు అని అంటే తానొక్కడు తిని కూర్చోకూడదు. అతని మీద ఎన్నెన్నో జీవులు ఆధారపడి ఉంటాయి. వాటన్నింటికీ భోజనం పెట్టడం ద్వారా తృప్తి కలిగించాకే గృహస్థుడు తినాలి. దేవతలు ఉదయం పూట, ఋషులు మధ్యాహ్నం వేళ, పితృదేవతలు అపరాహ్న వేళ, గుహ్యకులు లాంటి వారు సాయం సంధ్యా సమయాలలో భోజనం చేస్తారు. అందుకని వారందరికీ వారి సమయాలలో ఆహారాన్ని నివేదించి చుక్కలు కనిపించేటప్పుడు గృహస్థుడు తినాలి. గృహస్థుడిచ్చిన ఆహారం మీద పశుపక్ష్యాదులు, సూక్ష్మజీవులు ఆధారపడుతుంటాయి. వాటన్నింటికీ ఆహారాన్ని ఇచ్చేందుకు మనిషి ధర్మబద్ధంగా సంపాదించాలి. నక్తవ్రతం కేవలం ఒంటిపూట ఉపవాసంతోనే ముగియదు. ఆ సందర్భంగా కొన్ని దానాలు, ధర్మాలు చేయాల్సి ఉంటుంది. దీని వెనుక సర్వభూత దయ అనే సామాజిక అంశం కనిపిస్తుంది. ప్రాతకాల స్నానం, భస్మ రుద్రాక్ష ధారణ, భగవన్నామ స్మరణం, ప్రణవ శివ షడక్షర మహామంత్ర జపాలు చేయాలి. మితంగా పెసరపప్పు, బియ్యం కలిపి వండిన అన్నాన్ని భుజించి సత్య సంభాషణలు చేస్తూ చాప మీద పడుకోవాలి. పుష్యమాసంలో ఈ వ్రతాన్ని చేస్తే 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఈ మాసంలో 2 పక్షాలలో వచ్చే అష్టమి తిథులు పూర్ణిమ నాడు వ్రతం చేసి ఆవు నెయ్యితో రుద్రుడికి అభిషేకించాలి. ధాన్యాన్ని శివుడికి నివేదించటం, కపిల గోవును, ఎద్దును దానం ఇవ్వటం వలన ఆగ్నేయాది లోకాలు ప్రాప్తిస్తాయి. మాఘమాసంలో పెసరపప్పు, నెయ్యితో కూడిన భోజనాన్ని తినాలి. ఈ మాసంలో చతుర్దశి, పౌర్ణమిలలో వ్రతం చేయొచ్చు. నెయ్యి, గొంగలి, నలుపు రంగు ఆవు, ఎద్దులను దానం చేయటం వల్ల యమధర్మరాజు సంతుష్టుడవుతాడు.
పాల్గొన మాసంలో నెయ్యి పాలతో వండిన పాయసాన్ని నివేదించాలి. చతుర్దశి, అష్టమి, పూర్ణిమలలో నక్తవ్రతం చేసి రుద్రాభిషేకాన్ని నిర్వహించాలి. గోమిథునాన్ని దానం చేసేవారికి చంద్రసాయుధ్యం లభిస్తుంది. చైత్రమాసంలో చేపడితే నిరుతిలోకం లభిస్తుంది. వైశాఖంలో వ్రతం చేసి తెల్లటి ఆవును, ఎద్దును దానమిస్తే అశ్వమేధ ఫలం దక్కుతుంది. జ్యేష్ఠమాసంలో నెయ్యి కలిపిన పదార్థం నివేదించి అర్ధరాత్రి వరకు గోశాలలో గోవులకు సేవలు చేస్తూ ధూమ్రవర్ణంలో ఉన్న గోమిథునాన్ని దానం చేయాలి. ఆషాఢంలో చెరుకు రసం, నెయ్యి, పేలపిండి, ఆవు పాలను స్వీకరిస్తూ వ్రతాన్ని చేసేవారికి వరుణలోక ప్రాప్తి కలుగుతుంది. శ్రావణ మాసంలో 60 రోజులలో పంటకొచ్చిన వరి ధాన్యాన్ని శివుడికి నైవేద్యం పెట్టాలి. చిత్రవర్ణాలున్న గోమిథునాన్ని దానం చేయటం, పూర్ణిమ నాడు ఆవు నెయ్యితో శివుడిని అభిషేకించటం, అన్నదానం చేయటం వల్ల వాయు సాయుధ్యం లభిస్తుంది. ఆశ్వయుజంలో నల్లని రంగులో ఉండే గోమిథునాన్ని దానం ఇవ్వాలి. పున్నమి నాడు రుద్రాధ్యయంతో శివుడిని అభిషేకించి పూజిస్తే ఈశానలోకం లభిస్తుంది. కార్తీక మాసంలో నెయ్యితో కూడిన క్షీరాన్నాన్ని నివేదించి కపిల గోమిథునాన్ని దానం ఇవ్వటం, అన్నదానాలు చేస్తే సూర్యలోకార్హత పొందుతారు. మార్గశిరంలో నెయ్యి, పాలతో కూడిన యవధాన్యంతో వండిన అన్నాన్ని నివేదించటం వేద పండితులకు, దరిద్రులకు, సత్పురుషులకు పున్నమి నాడు శివాభిషేకం అయిన తరువాత భోజనాలు పెట్టడం, తెలుపు రంగు గల గోమిథునాన్ని దానం ఇవ్వటం వల్ల సోమలోక నివాస అర్హత లభిస్తుంది. నక్తవ్రతం అన్ని మాసాల్లోనూ చేయవచ్చుంటోంది లింగ పురాణం. అహింస, సత్యం, దొంగతనానికి పాల్పడకుండా ఉండటం, బ్రహ్మచర్యం, ఓర్పు, దయ, ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలలో స్నానం చేయటం ఇలాంటివన్నీ వ్రతం వల్ల ప్రాప్తించే మంచి అలవాట్లు. శుక్లపక్షం, కృష్ణపక్షాలలో చతుర్దశి, అష్టమి తిథులలో ఈ వ్రతాన్ని ప్రతి నెల అందరూ చేస్తూ ఉంటే సమాజంలో అశాంతి అనేదే ఉండదు అని అంటోంది లింగ పురాణం. ఓం నమ శివాయ. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.